వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అరే కాన్సెప్ట్ గురించి చూడబోతున్నాం. సో అరే అంటే ఏంటి మరి, సో అరే ఎందుకు అవసరం మరి అవన్నీ చూస్తాం. ఇక ఫస్ట్ మనకు ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఎందుకు మరి ఇది ఎందుకు అవసరం వచ్చింది, సో అది కూడా నేను చెప్తాను ఇక్కడ. సో నార్మల్గా మనకు జోక్ ఉంది, లైక్ సోషల్ మీడియా చూస్తాం, అరే ఇట్రా, అరే లోకేష్ ఇట్రా, అరే శ్రీకాంత్ ఇట్రా. సో ఈ విధంగా మనం చాలా మీమ్స్ కూడా చూస్తుంటాం. ఈవెన్ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం సీ నేర్చుకున్నప్పుడు కూడా అరే అనే కాన్సెప్ట్ కొద్దిగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మీమ్స్ రూపంలో చూసే ఉంటారు అరే అనే కాన్సెప్ట్. సో నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. సో అలా పిలిచే అరే కాదు, ఇక్కడ మనం కంప్యూటర్ సైన్స్లో అరే అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంట్ నేను ఏం చేస్తున్నాను, వేరియబుల్ మనకు తెలుసు, ఇంట్ ఏ సంథింగ్ నేను 5 అని డిక్లేర్ చేశాను, ఇనిషియలైజ్ చేశాను 5ని. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఇది డాటా టైపు, ఇది వేరియబుల్, ఇక్కడ మనం వాల్యూ అనేది స్టోర్ చేస్తున్నాం. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఏ ఈక్వల్ టు నేను 10 తీసుకుంటే 10 స్టోర్ అవుతుంది, ఏ ఈక్వల్ టు 20 తీసుకుంటే 20 స్టోర్ అవుతుంది, ఏ ఈక్వల్ టు 100 తీసుకుంటే 100 స్టోర్ అవుతుంది, ఏ ఈక్వల్ టు 150 తీసుకుంటే 150 స్టోర్ అవుతుంది. ఓన్లీ 1 డాటా టైప్ మాత్రమే స్టోర్ అవుతుంది. సో నాకు 1 డాటా టైపే, అదే 1 డాటా ఐటమ్, డాటా టైప్ కాదు, 1 డాటా ఐటమ్ స్టోర్ అవుతుంది నాకు. సో 1 డాటా ఐటమ్ స్టోర్ అవుతుంది. సో నాకు ఇంకేం కావాలి మరి. సో నా క్లాస్లో 40 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఏంటి 40 మెంబర్స్ ఉన్నారు. నేను 40 రూల్ నెంబర్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి 40 రూల్ నంబర్స్ ఒకే వేరియబుల్ నేమ్ కింద, అది పాసిబుల్ అవుతుందా? నార్మల్గా ఇది పాసిబుల్ కాదు. ఎలా, నువ్వు ఇన్ని రాయాలి, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3, డి ఈక్వల్ టు 4, ఈ ఈక్వల్ టు 5, ఎఫ్ ఈక్వల్ టు 6, జీ ఈక్వల్ టు 7, హెచ్ ఈక్వల్ టు 8. సో ఇలా రాసుకుంటూ స్టోర్ చేయాలి 40. సో నేనేం చేస్తున్నాను, ఒకటే వేరియబుల్ కింద నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి, ఒక వేరియబుల్ కింద నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి, ఇలా ఏ వేరియబుల్ కింద నేను 40 స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో నేను దీనికోసమే ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తామంటే అరే అనే కాన్సెప్ట్ దీనికోసమే యూజ్ చేస్తాం. మనకు 1 డాటా ఐటమ్ కంటే నేను ఎక్కువ స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్, నేను అరే అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటా. అర్థమవుతుందా? సో నేను 40 రూల్ నంబర్స్ ఒకే వేరియబుల్ కింద స్టోర్ చేయాలనుకుంటున్నాడు. సో దానికోసమే నేను అరే అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది నాకు. సో అరే అనే కాన్సెప్ట్ ఏంటి, ఇంట్, అర్థమవుతుందా, జస్ట్ ఇంట్ ఏ 40. చూడండి, ఇదేమో డాటా టైప్, ఇది అరే నేమ్గా తీసుకుంటాం. సో నువ్వు రెక్టాంగిల్ బ్రాకెట్లో నువ్వు మెన్షన్ చేస్తావు సైజ్, ఇది అరే రా. సో అరేని ఇలా డిక్లేర్ చేస్తాం మనం. ఓకే, సో చూడండి, డాటా టైప్ నేమ్ ఆఫ్ అరే, సైజ్ ఆఫ్ అరే, డాటా టైప్ నేమ్ ఆఫ్ అరే, సైజ్ ఆఫ్ అరే. సో ఇక్కడ డాటా టైప్ నేమ్ ఆఫ్ అరే, సైజ్ ఆఫ్ అరే. సో నేను 40 రూల్ నెంబర్స్ ఒకటే వేరియబుల్ కింద స్టోర్ చేస్తున్నాను. 40 రూల్ నెంబర్స్, అర్థమవుతుంది. సో నేను దీన్ని ఏం చేస్తాను, మంచి నేమ్ ఇద్దాం, ఒకటి ఇంటూ రూల్ నెంబర్ 40. సో ఈ విధంగా నేను అరే డిక్లేర్ చేస్తున్నాను. సో దీనికోసమే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, అండర్ 1 వేరియబుల్ వీ కెన్ స్టోర్ మోర్ దెన్ 1 డాటా ఐటమ్. అండర్ 1 వేరియబుల్ వీ కెన్ స్టోర్ మోర్ దెన్ 1 డాటా ఐటమ్. అర్థమవుతుంది. దీనికోసమే అరే అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అరే అనే కాన్సెప్ట్ అవసరం అవుతుంది. నువ్వు ఒక వేరియబుల్ కింద ఎక్కువ డాటా ఐటమ్ స్టోర్ చేయాలన్నప్పుడు అరే కాన్సెప్ట్ యూజ్ చేయాల్సిందే. ఓకే, సో ఈ విధంగా నీకు అరే అనే కాన్సెప్ట్ ఎందుకు అవసరమో తెలిసింది. ఎందుకు అవసరం, ఎప్పుడైతే నేను ఒక డాటా ఐటమ్ కంటే ఎక్కువ స్టోర్ చేయాలనుకున్నప్పుడు నాకు అరే అనే కాన్సెప్ట్ కావాలి. సో అరే అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు చూడు, ఇక్కడ ఇంట్, ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను ఇంటూ A20 అని. సో నేనేం చేస్తాను, ఇది డాటా టైపు, ఇది అరే నేము, ఇది సైజు. ఓకే, సో నేనేం చేస్తాను ఇప్పుడు, సపోజ్ ఇప్పుడు ఇంట్ డాటా టైప్ తెలుసు మనకు, ఎన్ని బైట్స్, 4 బైట్స్ స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మొత్తం 20 సైజు. సో 20 × 4 80 బైట్స్ అవుతుంది స్టోర్ చేయడం. ఈ విధంగా అవుతుంది. ఓకే, సో తర్వాత 1D అరే, ఇదైతే అర్థమైంది కదా. డాటా టైప్ డిక్లరేషన్ ఎలా చేయాలి, అరే డాటా టైప్ నేమ్ ఆఫ్ అరే, సైజ్ ఆఫ్ అరే, సెమికోలన్. ఈ విధంగా నేను డిక్లేర్ చేస్తాను. సో ఇప్పుడు ఇది 20 × 4 = 80 బైట్స్. ఇది ఈ విధంగా 80 బైట్స్ కెపాసిటీ. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకా 1D అరే, 1D అరే అంటే ఏం లేదు, 1 రో. సో ఇది రోనే కదా, ఇది 1 రో మల్టిపుల్ కాలమ్స్ 1D అరే అంటే. సో మనకు అరేలో 1D అరే ఉంటుంది, 2D అరే ఉంటుంది, మల్టీ డైమెన్షనల్ అరే ఇవి ఉంటాయి. సో మనమైతే 1D అరే 2D అరే చూద్దాం. ఫస్ట్ అయితే 1D అరే
వన్ రో ఒకటే ఉందా లేదా? సో మల్టిపుల్ కాలమ్స్. ఓకే, ఇది 1D అరే. సో ఇప్పుడు నేను అదే దాన్ని స్టోరేజ్ చూపిస్తాను చూడండి. ఇంటూ A20, ఇది 4 bytes అని చెప్పాను. 4 × 20 80 bytes. ఓకే, 80 bytes. సో నేను సింపుల్గా కావడానికి మనకు అర్థమయ్యేలాగా ఒక 5 తీసుకుందాం సైజు. సో అప్పుడు నాకేమవుతుంది, ఇంట్ అనేది 4 bytes కాబట్టి 20 bytes. సింపుల్గా అర్థమవుతుంది మీకు. ఓకే, మనం ఒక్కొక్క దానికి 4 bytes ఇచ్చాం స్టోరేజ్. ఇంటీజర్ తెలుసు కదా మనకు, డేటా టైప్. ఇంటీజర్ డేటా టైప్ 4 bytes స్టోరేజ్. సో 1 2 3 4 5. ఓకే, సో ఈ విధంగా 5 సరిగా రాలేదు. ఓకే, సో నేను ఇక్కడ అడ్రస్ ఇస్తాను. అడ్రస్ యాక్చువల్లీ హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఉంటుంది, కానీ మనకు అర్థమయ్యే విధంగా నేను ఇది చేస్తున్నాను. 104 108 1112 116. సో చూడండి, ఇక్కడ 4 bytes, ఇక్కడ 4 bytes గ్యాప్ ఉందా లేదా? సో ఇది 4 bytes, 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 మొత్తం 20 bytes స్టోరేజ్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ విధంగా స్టోర్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ 1 1 2 3 5 8 ఇలా స్టోర్ చేశాను. కంటిన్యూయస్ మెమొరీ లొకేషన్. సపోజ్ నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ 5 ఇలా 8 కాకుండా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ 5 ఇక్కడ 8 ఇలా కాకుండా కంటిన్యూయస్ మెమొరీ అలొకేషన్ జరగాలి. ఏంటి? కంటిన్యూయస్గా మెమొరీ అలొకేషన్ జరగాలి. సో కంటిన్యూయస్గా మెమొరీ అలొకేషన్ అనేది కంటిన్యూయస్ మెమొరీ అలొకేషన్ జరగాలి. సో ఇప్పుడు నేను దీంట్లో చెప్పాలనుకుంది ఏంటంటే, ఫస్ట్ మనకైతే ఒకటి అర్థమైంది, అరే అంటే మోర్ దెన్ 1 డాటా ఐటమ్ కోసం మనం ఒక వేరియబుల్ కింద మోర్ దెన్ 1 డాటా ఐటమ్ స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 1D అరే. చూసేసారుగా ఎట్లా స్టోర్ అవుతుందో, 1D అరేలో ఎట్లా స్టోర్ అవుతుందో చూసేసాం మనం. నెక్స్ట్ సేమ్ టైప్ స్టోర్ కావాలి. సేమ్ ఇక చూడండి, కలెక్షన్ ఆఫ్, మీకు ఒకసారి ఫస్ట్ ఇది చూస్తే అర్థమవుతుంది. కలెక్షన్ ఆఫ్ మోర్ దెన్ 1 డాటా ఐటమ్. ఓకే, ఇది అర్థమైపోయింది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆల్ ద డాటా ఐటమ్ షుడ్ బి ఆఫ్ ది సేమ్ టైప్. సేమ్ టైప్ ఉండాలి. ఆల్ ద డాటా ఐటమ్ షుడ్ బి సేమ్ టైప్. ఎట్లా చూడు, ఇప్పుడు 1 2 -2 3 5 7 ఇది కరెక్ట్, ఎందుకంటే అవన్నీ ఇంటీజర్స్. సపోజ్ నేను ఇక్కడ 1 5 0.5 8.5 తర్వాత 9 10 ఇది కరెక్టా? కాదు, ఎందుకంటే దీంట్లో ఫ్లోట్ వాల్యూస్ వచ్చాయి. ఇవి 2 ఫ్లోట్ వాల్యూసా కదా? సో సేమ్ టైప్ కాదు. ఇదంటే పైన ఇంటీజర్ టైప్, ఇందులో ఇంటీజర్స్ ఉన్నాయి, ఫ్లోట్ టైప్స్ ఉన్నాయి. సో ఇది తప్పు. ఒకవేళ నువ్వు ఇంకా లైక్ ఏంటి, నేను ఇంకో 8 8.5 9.5 10 11 12. సో ఒక్క ఫ్లోట్ పాయింట్ ఉన్నా నువ్వు డిఫరెంట్ అన్నట్టే కదా. సో ఇది కూడా కాదు. సో ఎందుకంటే సేమ్ ఉండాలి. ఇప్పుడు ఇది ఒకవేళ నేను 8.5 9.5 6.5 ఇలా ఇచ్చాను. సో ఇది కరెక్ట్, ఎందుకంటే ఇది సేమ్, ఇది ఇంటీజర్, ఇది ఫ్లోటింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు అదే చూడండి, కలెక్షన్ ఆఫ్ మోర్ దెన్ 1 డాటా ఐటమ్, ఆల్ ద డాటా ఐటమ్స్ షుడ్ బి ఆఫ్ సేమ్ టైప్. ఇది చూడండి, ఇంటీజర్ టైప్ ఉంది, ఇది ఫ్లోట్ టైప్ ఉందా లేదా? సో ఈ విధంగా నువ్వు మనకు కలెక్షన్ ఆఫ్ మోర్ దెన్ 1 డాటా ఐటమ్, ఆల్ ద డాటా ఐటమ్ షుడ్ బి ఆఫ్ సేమ్ టైప్ అయ్యేలా చూసుకోవాలి అరే అన్నప్పుడు. తర్వాత ఏంటి, కంటిన్యూయస్ మెమొరీ అలొకేషన్ జరగాలి. ఓకే, డెఫినేషన్ ఇన్ని అయిపోయింది. సో ఇప్పుడే చూడు, అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డాటా ఐటమ్స్. హోమోజీనియస్ అంటే సేమ్ టైప్, అయితే ఇంటీజర్ లేకపోతే ఫ్లోట్ లేకపోతే క్యారెక్టర్, విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూయస్ మెమొరీ లొకేషన్స్. సింపుల్, అంతే, అయిపోయింది మన డెఫినేషన్. ఇప్పుడు ఎలా మనకు సేమ్ టైప్ అంటే ఏంటి, ఇప్పుడు నేను చేస్తే ఇంట్ లేకపోతే ఫ్లోటు లేకపోతే క్యారు, సేమ్ టైప్, అయితే ఇంటీజర్ లేకపోతే ఫ్లోట్ లేకపోతే క్యార్, ఈ విధంగా నేను ఇంటీజర్ అయితే సేమ్ టైప్, ఫ్లోట్ అయితే సేమ్, ఆ విధంగా మొత్తం ఇంటీజర్ అవుతుంది. ఇక్కడ ఫ్లోట్ టైప్ ఉంటుంది, ఇక్కడ క్యార్ టైప్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఈ విధంగా మనం డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ సైజ్ ఇవ్వాలి మీరు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, మనకు కంపల్సరీ సైజ్ అనేది మెన్షన్ చేయాలి. సపోజ్ నేను ఇలా ఇచ్చాను, ఇలా ఇస్తే తప్పు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఇక్కడ కూడా సైజ్ ఏదో ఒకటి మెన్షన్ చేయాలి. తర్వాత సైజ్ అనేది కంపల్సరీ ఇంటీజర్ కాన్స్టెంట్ ఉండాలి, ఏదో ఒక సైజ్ అనేది ఇంటీజర్ కాన్స్టెంట్ ఉండాలి. సపోజ్ నేను A5 ఇచ్చా, A6 ఇచ్చా,
ఓకే, ఇది కరెక్ట్. ఓకే, సో ఈ విధంగా రాయాలి. ఒకవేళ నేను ఏ ఆఫ్ ఎన్ ఇచ్చా, ఇది రాంగ్. ఎందుకంటే ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఉందని చెప్తున్నాను, ఇంటిజర్ కాన్స్టెంట్. సో ఇప్పుడు ఇంకోటి ఎక్స్ప్రెషన్ లాగా కూడా రాయొచ్చు మనం. ఏంటి, 5 + 3, 5 × 3 అంటే ప్లస్ రాస్తున్నాం, మల్టిప్లికేషన్ చేస్తున్నా, తర్వాత 5 - 3. సో ఈ విధంగా రాసుకోవచ్చు, ఎక్స్ప్రెషన్స్ నిలబెట్టుకోవచ్చు. 5 + 3 ఎంత, 8 వస్తుంది, 15 ఇలా 2 వస్తుంది. సో ఈ విధంగా కూడా నువ్వు రాసుకోవచ్చు, ఇది కూడా కరెక్టే. డివిజన్ కూడా చేసుకోవచ్చు. ఏంటి, 8 2 అంతా 2 4 అంటే ఏ ఆఫ్ సైజ్ అంతా 4 వస్తుంది. సో ఈ విధంగా కూడా రాసుకోవచ్చు నువ్వు. సో కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సపోజ్ నేను -5 ఇచ్చాను సైజు, ఇది కరెక్టా కాదు. ఎందుకంటే సైజు 5, నువ్వు సైజు కదా, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఏదో ఒకటి. సైజ్ అంటే ఎట్లా మైనస్లో ఉంటుంది కాబట్టి సైజ్ ఎట్లా సైజ్ కాబట్టి కంపల్సరీ నువ్వు ఏం చెప్పి పాజిటివ్గా ఇస్తే బాగుంటుంది. A5 A6. ఓకే, సో A5 ఎంత, మన ఎంత డాటా ఐటమ్స్ ఎన్ని ఉన్నాయనేది చెప్తాం ఇక్కడ సైజ్ అనేది. ఓకే, ఎన్ని డాటా ఐటమ్స్, 5 ఉంటే 5, 6 ఉంటే 6. ఇది కాదు, ఇలా రాయొద్దు మైనస్లో. ఓకే, ఎలా ఎక్స్ప్రెషన్స్ వ్యాలిడ్ అని చెప్తున్నాను, ఇది వ్యాలిడ్ అని చెప్తున్నాను. తర్వాత ఏ ఆఫ్ ఎన్ అనేది రాంగ్ అని చెప్పాను, ఎందుకంటే ఎన్ అనేది ఇంటిగ్రల్ కాన్స్టెంట్ కాదు కాబట్టి సైజులో ఇది తప్పని చెప్పాను. సో ఒకవేళ నువ్వు మ్యాక్రోస్ అని కాన్సెప్ట్ యూజ్ చేస్తే కరెక్ట్ అవుతుంది. సపోజ్ నేను మ్యాక్రోస్ కాన్సెప్ట్ యూజ్ చేశాను, యాష్ డిఫైన్. సో n5 ఇచ్చాను, సపోజ్ n లేకపోతే 3 ఇచ్చాను అనుకో. ఓకే, సో అప్పుడు నేనేం చేస్తాను, ఇంటూ మెయిన్. ఓకే, సో ఈ విధంగా నేను ఏం రాయొచ్చు, నాకు ఇక్కడ ఏ ఆఫ్ ఎన్ ఇలా రాసుకోవచ్చు నేను. ఇది కరెక్ట్ అవుతుంది, కానీ ఇది తప్పు అవుతుంది. మ్యాక్రోస్ ద్వారా నువ్వు ఇలా అయితే కరెక్ట్ అయిపోతుంది, ఇలా నువ్వు రాసుకోవచ్చు. సో ఈ విధంగా అరే అనే కాన్సెప్ట్ మనం చూసాం. ఏంటి, ఏమేమి కరెక్ట్ అవుతాయి, ఏమేమి తప్పు అవుతాయి, ఏం కథ అనేది చూసాం. అసలు అరే అంటే ఏం చెప్పాను, మోర్ దెన్ 1 డాటా ఐటమ్ స్టోర్ చేసుకోవడానికి అరే అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. తర్వాత సేమ్ టైప్ స్టోర్ చేయాలి, తర్వాత కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ జరగాలి, అదే రాశాను. అరే ఈజ్ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డాటా ఐటమ్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. కలెక్షన్ ఆఫ్ మోర్ దెన్ 1 డాటా ఐటమ్, ఇది గుర్తుపెట్టుకోండి. కలెక్షన్ ఆఫ్ మోర్ దెన్ 1 డాటా ఐటమ్, ఆల్ ద డాటా ఐటమ్స్ షుడ్ బి ఆఫ్ సేమ్ టైప్. సో ఇప్పుడు మనకు అరే ఎలా డిక్లేర్ చేయాలో కూడా చూసాం ఇక్కడ. సో ఈ విధంగా అరే అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో చూసాం. సో ఎందుకు యూజ్ చేయాలి అని కూడా చెప్పాను, ఎలా డిక్లేర్ చేయాలో చెప్పాను, అరే యొక్క డెఫినేషన్ చూసాం. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో మనం. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.